అండ్ కీరవాణి గారి ఇష్యూ ఏంటంటే ఇది చాలా హట్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టేజ్ సింగరింగ్ చేసిన ఆరాధ్యని ఆయన ఒక చీడ పురుగులాగా చూశాడు కీరవాణి. ఒక రకంగా పాడుతా తీయగాలో ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు వాళ్ళు ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో ఆ ఈవెంట్ హోస్ట్ చేసే వాళ్ళు ఇస్తారు. థర్డ్ ప్రైజ్ ₹1,00,000 ఇస్తారన్నమాట. ఏది కీరవాణి గారు పర్సనల్ గా. నిజంగా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే పాటమ్మ తల్లికి ఆయన చేసిన ఆయన ఇచ్చే ప్రోత్సాహం, ఆయన చేసే కృషి నిజంగా గర్వించదగ్గ విషయం ఒక రకంగా. ఎందుకంటే ఎక్కడో ఉన్న వాళ్ళని కొంచెం పైకి లేపుతున్నారు కాబట్టి. ఫోర్త్ వచ్చిన వాళ్ళకి ఏం చెప్పారంట, థర్డ్ వచ్చిన వాళ్ళకేమో ₹1,00,000 ప్రైజ్ అని చెప్పారంట. ఫోర్త్ వచ్చిన వాళ్ళకేమో ఒక మూవీలో ఆఫర్ ఇస్తా అని చెప్పారంట. ఫిఫ్త్ ప్రైజ్ ఏంటంటే వెట్టి చాకరీ గ్రూప్. ఏంటి వెట్టి చాకరీ గ్రూప్ అనుకుంటున్నారా? సో కీరవాణి గారి దగ్గరికి ఆయన పెద్ద సంగీత విద్వాంసుడు, బోల్డ్ మంది వస్తూ ఉంటారు. చాలా మందికి డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, హీరోలు హీరోయిన్లు అని ఆల్రెడీ వస్తూ ఉంటారు, పెద్ద మనిషి కాబట్టి. ఇటు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా వస్తూ ఉంటారు, స్టార్ట్అప్ లో ఉన్న కూడా వస్తూ ఉంటారు. ఈ వెట్టి చాకరీ అనే గ్రూప్ ఉందంట. అదేంటంటే ఫిఫ్త్ ప్రైజ్ సంబంధించి అనమాట. ఇది పాడుతో తీగ కాన్సెప్ట్ లో ఫిఫ్త్ ప్రైజ్ గురించి మాట్లాడుతున్నాను నేను. దీంట్లో ఏంటంటే ఆయన దగ్గర చాలా మంది సింగర్లు ఎవరైతే అవకాశాల కోసం వచ్చేవాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంటికి వచ్చంట వెట్టి చాకరీ చేసి వెళ్ళిపోతారంట. వెళ్ళిపోయి ఆయనకి అంటే ఆయన సహాయపడి నేను మీకు బానిసని అన్నట్టుగా ఆయన పోర్ట్రే చేసుకుంటున్నాడు అనమాట. వాళ్ళ గ్రూప్లో నేను యాడ్ చేస్తా, ఏదో ఒక రోజు అంత బాగుంది, పర్వాలేదు, నువ్వు మంచిగానే పాడతావు అన్నప్పుడు నేను నీకు ఏదో ఒక అవకాశం ఇస్తా అని చెప్పారంట. నిజంగా అసలు కీరవాణి గారు అంత పెద్ద మనిషి అయి ఉండి అలాంటి మాటలు మాట్లాడటం నిజంగా చాలా దారుణం అని చెప్పాలి. ఎందుకంటే ఒక సింగర్ అంటే ఎవరిదైనా కళే కదా. సింగర్ అయినా, డాన్సర్ అయినా, లేకపోతే డైరెక్టర్ అయినా, హీరో అయినా, హీరోయిన్ అయినా ఎవరిదైనా కళే. ఆ కళ అన్ని కళలు కలిస్తేనే కదా సినిమా. సో ఇప్పటికీ పాటలు నిజంగా చాలా హీల్ ఇస్తాయి బాడీకి. పొద్దున్న లేచి నువ్వు ఒక పాట విన్నావు అంటే బండి మీద వస్తూ లేకపోతే కార్లో వస్తూ ఆఫీస్కి, ఆ పాట నీకు ఈవినింగ్ వరకు ఉంటుంది. నువ్వు సాడ్ సాంగ్ విను, నీ మైండ్ మొత్తం సాడ్గా ఉంటుంది. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పాటకి అంత అంత పవర్ ఉంది నిజంగా. ఇంకోటి ఏంటంటే కీరవాణి గారి విషయంలో మిస్టేక్ ఏంటంటే ఈయన పాట పాడితే చాలంట, ఈయన పాట పాడితే మార్క్స్ ఇచ్చేస్తారంట. సో ఆ రోజున అంతరామయ సాంగ్ పాడిన తర్వాత ఆరాధ్య తర్వాత వచ్చిన తర్వాత ఎవరో ఒక నెక్స్ట్ కంటెస్టెంట్ కీరవాణి గారు రాసిన పాట పాడారు, ఆయన మ్యూజిక్ ఇచ్చిన పాట ఏదో పాడారు, ఆయనకి ఇష్టమైన పాట. వెంటనే ఆ పాట అయిపోగానే వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి ఈయన కూడా యాడ్ అయ్యి ఆ పాటకి పల్లవి యాడ్ చేసి ఈయన కూడా పాడి చాలా బాగుందంటూ వచ్చి ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తారట. సో ఇలాంటి ఒక దుష్ట సంస్కృతి అని కూడా నేను అన్నాను. అది దానికి కారణం ఏంటంటే వీళ్ళు ముగ్గురు హోస్ట్లు అయి ఉండి ఒక రకంగా ఇంత దారుణంగా ప్రవర్తించడం నిజంగా బాధాకరం, దారుణం, దాష్టికం అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ అమ్మాయి ఆరాధ్య పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు నేను. ఆ అమ్మాయి వీడియో తీసినప్పుడు ఒక మాట ఉంది. అదేముందంటే దాంట్లో నా కెరియర్ పోయినా సరే నేను ఇంకా ఆబ్వియస్లీ నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నానంటే నా కెరీర్ పోతుంది, అందరూ తెలిసిన విషయమే. నా కెరీర్ పోయినా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, నేను నా పని నేను చేసుకుంటా, ఏదో ఒకటి ఉంది చేసుకుంటాను, నా కాళ్ళ మీద నేను నిలబడగలను ఎలా అయినా సరే. కానీ రేపొద్దున ఎంట్రీ ఇచ్చే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఇబ్బంది పడకూడదు. కళను నమ్ముకొని వచ్చి అక్కడికి వాళ్ళ ఏమంటారు వాళ్ళ దానికి మేము ఇదవ్వాల్సిన అవసరం లేదు కదా. సో అని ఆ అమ్మాయి ఒక మెసేజ్ ని సభ్య సమాజానికి అందజేసింది. ఇంతమంది జడ్జిలు వీళ్ళంతా చాలా పెద్ద పెద్ద డాన్ బాస్కోలు కదా. ఇంతమంది కించపరిచిన ఆరాధ్యని చాలా మంది మళ్ళీ గౌరవించారు. ఎస్పీబీ పొగిడారు, ఇంకా తమన్ పొగిడాడు, ఇంకా శ్వేత మోహన్ గారు పొగిడింది. సో ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది పొగిడారు. అంటే లో పిచ్ లో ఉన్నా సరే మేనేజ్ చేసుకుంటూ బాగానే పడతామమ్మా, ఓకే కీప్ ఇట్ అప్, నీలో ఆ జీల్ ఉంది అని చెప్పి పొగిడారు. పాడుతా తీగ సరిగమ రౌండ్ అయిపోయిన తర్వాత ఎలిమినేషన్ రౌండ్ అన్నమాట. ఆ ఎలిమినేషన్ రౌండ్ లో ఎప్పుడైతే ఆరాధ్య ప్రభస్తి ఎలిమినేట్ అయిందో అప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చారట. వాళ్ళ మమ్మీ వచ్చి స్టేజ్ దగ్గరికి, అదేంటమ్మా అట్లా చేస్తారు, మా పిల్ల బాగా ఆడింది కదా, ఏ తల్లిదండ్రులకైనా ఉంటది కదా, అక్కడ దాకా వెళ్ళిందంటే చాలా గొప్ప, మరి ఆ స్టేజ్ పైన ఫస్టో సెకండో ఏదో ఒకటి ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఈ అమ్మాయి బాగా పడింది కాబట్టి ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మమ్మీ కూడా వచ్చి అంత బాగా పడితే ఎలా ఎలిమినేట్ చేస్తారమ్మా అంటే సింగర్ సునీత అంటదంట, నీకు దండం పెడతా దయచేయండి అంటదంట. అసలు నిజంగా అందం ఉంటే సరిపోద్దా? మాట్లాడే మాట ఆఫ్ ద రికార్డ్ ఏం జరిగినా సరే ఎవరికి తెలుసు, ఎవరు పట్టించుకోరు, అంత చిన్న చూపు చూడాల్సిన అవసరం వచ్చింది. ఆవిడ కూడా ఒక సాటి ఆడదే కదా, నీకు అమ్మ ఉంటుంది, అక్కడ ఉంటుంది, చెల్లి ఉంటుంది, దండం పెడతా వెళ్ళిపో, దయచేయి అని ఇట్లా అంటే దానికి అర్థం ఏంటి అసలు?